నమస్కారం విజయపెద్దిన గారు. నమస్తే నాగరాజు గారు. ఎదుటివాడి మీద మనకు కోపం ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా చూపించాల్సినటువంటి అవసరం ఉందండి? అంటే విపరీతంగా ఉంటుంది. మన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడి, మనల్ని కించపరిచేలా, హేళన చేసి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్‌గా బాడీలో తెలియకుండానే ఒకలాంటి నిరాశ, కోపం, ద్వేషం, ఎదుటోడిని హింసించాలన్నంత ఇదిగా వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఎదుటోడు మన గురించి ఇలా బ్యాడ్ అని అంటే మనం వాళ్ళు అనుకునేది కాదు, మనం ఇది అని చెప్పడానికి. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో కోపం అనేది ఒక ఎమోషన్ అండి, మీకు తెలుసు. అంటే మన భావోద్వేగాలు. సో కోపం, దుఃఖం, బాధ, సంతోషం, ఆనందం, ఇలాంటివన్నీ మన ఎమోషన్స్. సో ఇవి రావటం మనిషికి సహజం. మనం హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఎమోషనల్ బీయింగ్. ఎమోషన్స్తోనే పుట్టాం. సో నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి, గుడ్ అండ్ బ్యాడ్ ఎమోషన్స్ అనే ఏమీ లేవు అసలు. అంటే నీకు ఇప్పుడు ఈ ఎమోషన్ రావటం తప్పు, నీకు ఇప్పుడు ఈ ఎమోషన్ రావటం కరెక్టు అనేది ఏమీ ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే మనిషి బాడీలో ఉండే రెస్పాన్సెస్ని బట్టి బ్రెయిన్లో జరిగే చేంజెస్, థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఒక ఆలోచన వల్ల ఒక ఎమోషన్ వస్తుంది, ఒక ఎమోషన్ వల్ల ఒక ఫీలింగ్ వస్తుంది. సో వీటిల్ని బట్టి మనం ఏమంటామంటే పాజిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్. అంటే అనుకూల భావోద్వేగం, ప్రతికూల భావోద్వేగం. సో అనుకూలంగా ఉండేవి ఎప్పుడు ఎట్లా ఉంటాయి అంటే మనకి ఆనందం, సంతోషం, ప్లెజెంట్నెస్, సర్ప్రైజు, ఇలాంటివన్నీ మనకి ఆనందం అంటే అనుకూల భావోద్వేగాలు, పాజిటివ్ ఎమోషన్స్. ఇంగ్లీష్లో మాట్లాడితే కొన్ని కంఫర్టబుల్గా ఉంటాయి. సో పాజిటివ్ ఎమోషన్స్. ఇకపోతే అదేంటి కోపం, దుఃఖం, బాధ, అసూయ, ఇవన్నీ ద్వేషం, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. అంటే ఇవి వచ్చినప్పుడు బాడీలో కూడా మనకి నెగిటివిటీ పెరుగుతుంది. అంటే బాడీకి కూడా మంచిది కాదు. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి పాజిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్ అని మనం లేబుల్ చేద్దాం. సో ఇప్పుడు కోపం అనేది ఏం ఎమోషన్ అంటారు? కోపం ఆబ్వియస్గా ఒక్కొక్క నెగటివ్ ఎమోషన్ కిందకే కన్సిడర్ చేస్తాము. ఎందుకు బాడీలో వచ్చే చేంజెస్ వైజ్ నేను అనేది బిహేవియరల్. సో అంటే మన బాడీలో ఏమవుతుందంటే ఎరౌజల్, అంటే మనకి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది కొంచెం డీప్గా వెళితే. సో అదేంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్, అంటే అయితే పోట్లాడు లేకపోతే పారిపో అన్నదానికి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రీజ్ కూడా కొంతమందికి చూడండి బుర్ర పని చేయదు. అలాగే అంటే ఏమంటారంటే దానికి ఒక పదం ఉంటుంది, నంబుగా అయిపోతారు, ఏం చేయాలో తెలియనట్టు, దిక్కు తోచకుండా. సో ఇవన్నీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చేస్తుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే రెస్ట్, డైజెషను, కొంచెం కామ్ చేయటానికి ఇట్లా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మనకి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఎమోషన్ రాగానే లోపల ఇన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి మనకి బ్రెయిన్లో, బాడీలో. హార్ట్ బీట్ పెరిగిపోతుంది, చెమటలు పట్టేస్తాయి, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ మీకు ఎవరి మీద అయితే కోపం వచ్చిందో అసలు ఫస్ట్ మీరు ఇది కోపం, నాకు ఈ వ్యక్తి మీద కోపం వచ్చింది అని లేబుల్ చేయండి. అర్థమైందా? అంటే కోపం ఒక వ్యక్తి మనల్ని మీరు ఇందాక అన్నారు ఏదన్నా చేసినా, లేకపోతే నేను ఇది కాదు కానీ నన్ను ఇలా అనుకుంటున్నారు, నాతో ఇలా అన్నారు, లేకపోతే ఇది చేశారు నాకు అని చెప్పి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్కి, ఆ ఎమోషన్కి ఒక పేరు ఇవ్వండి, కోపం. సో కోపం వచ్చినప్పుడు కోపం రావటం తప్పు కాదండి. నేను ముందే చెప్పాను, తప్పు రైట్ అనేది ఏమీ లేదు. ఎమోషన్స్ మన ఆలోచనలు బట్టి వస్తూ ఉంటాయి. బట్ దాన్ని ఎలా చూపించారు అన్నది ఇంపార్టెంట్. ఒక రకంగా కోపాన్ని ప్రదర్శించటం గనక నీకు కరెక్ట్గా తెలిస్తే కోపం అనేది చాలా మంచి ఎమోషన్. ఎందుకంటే మనకి ఏది నచ్చదో అవతల వ్యక్తికి తెలుస్తుంది. వాళ్ళు ఏ బౌండరీస్ దాటితే మనకి నచ్చదు, కోపం వస్తుంది అనేది అవతల వ్యక్తికి మనం వ్యక్తపరుస్తాం. ఎప్పుడు? వెన్ వీఆర్ షోయింగ్ కన్స్ట్రక్టివ్ యాంగర్. అంటే నీ యాంగర్ నీకు మేలు చేయాలి,
నీ యాంగర్, నీ కోపం అవతల వ్యక్తికి నీతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించగలగాలి. అంతే తప్పితే మన కోపం అవతల వ్యక్తిని మనకి శత్రువుని చేయకూడదు. నీ కోపం మనల్ని అంటే కంట్రోల్ చేసుకోలేకుండా అంటే కొంతమంది చూడండి కొట్టేయటం, లేకపోతే పోట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మన కోపాన్ని అనేది మనకి తెలుస్తుంది, అవతల వ్యక్తికి కూడా తెలుస్తుంది. వీళ్ళని రెచ్చగొడితే వీళ్ళకి కోపం వస్తే వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలియదు అన్నప్పుడు వాళ్ళకి గౌరవం కూడా తగ్గుతుంది. ఇంకొకటి, వాళ్ళకి మన వీక్ పాయింట్ తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ రెచ్చగొట్టి ఎలా మనలో ఉన్న ఆ రెచ్చిపోయే తత్వాన్ని ఎట్లా ట్రిగర్ చేయాలో వాళ్ళకి తెలిసినప్పుడు మన రిమోట్ వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు అర్థం. అవును. ఎప్పుడూ కూడా మీ ఎమోషనల్ రిమోట్ని అవతల వ్యక్తి చేతుల్లో పెట్టకండి. మనకి అరవాలా వద్దా, కామ్గా ఉండాలా, లేకపోతే ఆర్గ్యూ చేయాలా, ఈ రిమోట్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడు యాజ్ ఎ పర్సన్ మనము ఎదుగుతాం, అవతల వ్యక్తికి కూడా మన ఎమోషనల్ కంట్రోల్ మీద ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇంకొకటి, వీళ్ళ దగ్గర మన పప్పులు ఉడకవని కూడా తెలుస్తుంది. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏ బటన్ పెడితే ఆ బటన్ నొక్కితే మనకు ఒక బటన్ నొక్కితే మనకి దుఃఖం రావటం, వాళ్ళు ఒక బటన్ నొక్కితే మనకి పిచ్చకోపం రావటం, వాళ్ళు ఒక బటన్ నొక్కితే మనకు పెయిన్ రావటం. అంటే ఏంటి, మనకి ఏ ఎమోషన్స్ రావాలో వాళ్ళ చేతుల్లో పెట్టాము. వద్దు, మనది రిమోట్ ఎప్పుడు మన ఆలోచనలు, అభిప్రాయాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ రిమోట్ మన చేతుల్లోకి తెచ్చుకోండి. సో ఇప్పుడు మీరు కోపం అన్నారు. సో కోపం వచ్చింది అన్నప్పుడు ఒక్క నిమిషం ఆగగలగటమేనండి. ఆ ఒక్క నిమిషంలోనే ఉంది మొత్తం విషయం అంతా. ఒక్క నిమిషం చేయాలి. మనకు ఒక ఎమోషన్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి దానికి ఒక పేరు పెట్టండి. అదేంటనేది ఎక్నాలెడ్జ్, మీరు అన్నది కరెక్ట్ వర్డ్. ఎక్నాలెడ్జ్ చేసి దానికి ఒక పేరు పెట్టండి. ఎక్నాలెడ్జ్ చేయటం అంటే ఏంటి, తెలుసుకోవటం. ఓకే, నాకు ఇప్పుడు కోపం వచ్చింది కోపం. ఒక నిమిషం 2-3 డీప్ బ్రెత్స్ తీసుకోండి. గ్రౌండింగ్ అంటాను దీన్ని. తీసుకున్నప్పుడు ఈ కోపాన్ని అవతల వ్యక్తి మీద ఎలా, అంటే ఏం చెప్తుంది ఈ కోపం అవతల వ్యక్తి మీద, నాకు ఎందుకు వచ్చింది ఈ కోపం అనేది ఆలోచించే ముందల ఫస్ట్ నేను గ్రౌండింగ్ అనే ఒక మాట అన్నా. ముందు మీరు నార్మలైజ్ అవ్వండి. డీప్ బ్రెత్స్ ఇదొక టెక్నిక్. ఇంకొకటి, కూర్చోటం, ఏదో ఒక సపోర్ట్. అంటే మీకు కూర్చునే అవకాశం లేకపోతే గోడ ఉంటే గోడ కానుకోవటం. అంటే యు ఆర్ మినిమైజింగ్ యువర్ బాడీ సిమ్టమ్స్. అంటే హార్ట్ బీట్ పెరుగుతుంది, చేతుల్లో చెమటలు పడతాయి, ఇలాంటివన్నీ వస్తాయి కోపం వచ్చినప్పుడు. మనకి కోపం ఇంటెన్సిటీని బట్టి పిచ్చ కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఎదుట ఎవరన్నా ఉంటే అసలు ఏం చేస్తామో ఇప్పుడు ఆ వ్యక్తి మన కళ్ళ ముందు ఉంటే అన్నంత కోపం వస్తుంది. అలాంటప్పుడు దానికి పేరు పెట్టారు కాబట్టి కోపం అని, సెన్సెస్లో ఉన్నట్టు కాబట్టి వెంటనే గ్రౌండింగ్ చేయండి బాడీ అంతటిని. డీప్ బ్రెత్స్, శ్వాస తీసుకోండి, నోటితో ఎక్సేల్ చేయండి. హోల్డ్ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఎక్సేల్ చేయండి. ఎక్సేల్ చేసిన తర్వాత కూర్చోండి. బాడీలోంచి కోపాన్ని బయటికి పంపించేస్తున్నాను అన్న ఫీలింగ్తో కూర్చోండి. జనరల్గా ఏమవుతుందంటే అండి, మనకి సీట్ ఏరియా చాలా అంటే ప్రామినెంట్గా ఉంటుంది మనకి. సో కూర్చున్నప్పుడు ఏంటంటే, లేదా మన బాడీ నుంచి బయటికి పంపించేస్తున్నాను బటక్స్ ద్వారా అన్నప్పుడు, అది ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఫీలింగ్ వెళ్ళిపోయినట్టుగా ఊహించుకోండి. నెక్స్ట్ డీప్ బ్రెత్స్ అన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ కోపం దగ్గరికి వచ్చి ఏ వ్యక్తి మీద అయితే మీ కోపం వచ్చిందో దాన్ని ఆ వ్యక్తికి ఎలా తెలియపరచాలి. అంటే అరవటం, పోట్లాడటం, కరవటం, కొట్టటం. అంటే పిల్లలైతే కొట్టేస్తాం కదా మరి, అవునా? భార్య అయితే అరిచేయటం, భార్యను కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఇంకా ఆ దౌర్భాగ్యం కూడా ఉంది కొంతమందిలో. సో
ఇప్పుడు ఈ కోపాన్ని ఎలా ప్రదర్శించాలి, మీకు కోపం వచ్చింది ఎలా తెలియపరచాలి అనే దానికి కమ్యూనికేషన్ టెక్నిక్ కూడా చెప్తాను మీకు. ముందు ఐ స్టేట్మెంట్తో మీ ఫీలింగ్ చెప్పండి, సిచ్యువేషన్ చెప్పండి, మూడోది దానికి ఏం చెయ్యాలో అడగండి లేదా చెప్పండి. ఐ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ. ఐ స్టేట్మెంట్ అంటే ఐ స్టేట్మెంట్ మీ ఫీలింగ్తో, అంటే నాకు కోపం వచ్చింది ఎందుకంటే నువ్వు ఇలా నేను కానిది నేను అని నాతో చెప్తున్నావు, అందరి దగ్గర చెప్తున్నావు, నన్ను అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నావు, అందుకని నాకు కోపం వచ్చింది. దీన్ని నువ్వు ఇంకో విధంగా ఏదైనా మార్చి నీ బిహేవియర్ని మార్చుకోగలవా, లేదంటే ఇలాంటివి చెప్పకుండా నువ్వు ఉండగలిగితే నాకు ఈ కోపం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నువ్వు నా గురించి వేరే వాళ్ళకి నెగిటివ్గా బ్యాడ్గా చెప్పటం వల్ల నాకు కోపం వచ్చింది, ఈ పద్ధతిని నువ్వు మానగలవా, మానుకుంటావా, ఇది చేయగలవా అని మీరు ఏం చేయాలో కూడా చెప్తున్నారు. లేదా మానుకుంటే నాకు కోపం వచ్చింది, నువ్వు నా గురించి అందరికీ నెగిటివ్గా నా మీద చెప్పటం వల్ల ఆ విషయం నాకు తెలిసింది, ఇది నువ్వు మానేస్తే మన ఇద్దరికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఏం చెయ్యాలో దానికి సొల్యూషన్ కూడా ఉంది మీ దగ్గర. అవును, అది. లేదా ఏం చేస్తావు నువ్వు దీన్ని మార్చడానికి, మన ఇద్దరి మధ్య ఉన్న ఈ కోపం ఫీలింగ్ నీ మీద ఉన్నదాన్ని పోగొట్టుకోవటానికి నువ్వేం చేస్తావు, వాళ్ళనైనా అడగొచ్చు, మనకు తెలిస్తే మనమైనా చెప్పొచ్చు. ఇది కమ్యూనికేషను. అంతే తప్పితే ఎవడరా నువ్వు నా గురించి అవాకులు చవాకులు పేలేవంట, నీకు అదేంటి వార్నింగ్లు ఇవన్నీ ఇచ్చారనుకోండి, అక్కడ ఏమవుతుంది, మీరు కయ్యానికి కాలు దువ్వినట్టు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీరు మొదట నేను చెప్పిన ఐ స్టేట్మెంటు ఫీలింగు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పినా కానీ మీరు అలా కన్ఫ్రంట్ చేసేసరికి అందులో వాళ్ళని కార్నర్ చేశారు, అటాక్ చేశారనే ఫీలింగ్ రాదు, వాళ్ళకి ఉన్న సందర్భం చెప్పారు అన్నది ఉంటుంది. అందుకని వాళ్ళు డిఫెండ్ చేసుకోకుండా వెంటనే ఏమంటారంటే, అయ్యా నాగరాజు నీకు అంత కోపం వస్తుందని నాకు తెలియదు, నేనేదో చెప్తే వాళ్ళు నీ దాకా అట్లా చెప్పు ఉండొచ్చు, కాబట్టి మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూద్దాంలే, అదేం లేదు భయ్యా అని చెప్పి అనొచ్చు. లేదా ఇంకొకటి ఏదన్నా చెప్తారు, సరే తప్పైంది, నేనేదో ఇంటెన్షన్తో అంటే అది ఎట్లా వచ్చినట్టుందో మీ దాకా, ఈసారి జాగ్రత్త పడతానులేండి అని చెప్పొచ్చు. అలా కాకుండా మీరు ఇలా కోపంగా అసలు ఎవరు చెప్పమన్నారు, నీకేం తెలుసు, అసలు నా గురించి నీకేం తెలుసు, నువ్వెవడో మాట్లాడటానికి ఇవన్నీ అంటే వాళ్ళు రివర్స్లో ఒకళ్ళేంటి ఇప్పుడు అందరు అదే అనుకుంటున్నారు, వాళ్ళందరి మీద ఎలాగే అరుస్తావా, ఎవరో చెప్తే నాకు తెలిసింది నేను అదే చెప్పాను అంటే ఏంటి, మీరు కత్తి దూసి వెళ్ళారు, అతను కాపాడుకోవాలి కదా, అవునా? సో కాపాడుకోవటానికి అతను ఇంకా రివర్స్ అవుతాడు, మళ్ళీ ఛాన్స్ దొరికినప్పుడు అతను కత్తి దోస్తాడు. ఇక అప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్య కత్తి యుద్ధం మొదలవుతుంది, మాటల యుద్ధం. సో మీ ఇంటెన్షన్ అది కాదు, మీ ఇంటెన్షన్ ఎప్పుడు అవతల వ్యక్తితో యుద్ధం చేయటం కాదు, గుర్తుపెట్టుకోండి. మీ కోపం ఎప్పుడు అవతల వ్యక్తిలో మార్పు కోసం, మార్పు తీసుకొచ్చే విధంగా ఉండాలి. అవతల వ్యక్తి మళ్ళీ మీ గురించి నెగిటివ్గా మాట్లాడకుండా చేయగలగాలి మీ కోపం అనేది. ఇది మీ కోపం యొక్క ప్రయోజనం, అప్పుడే మీ కోపానికి ఒక అర్థం అది. సో కోపం కూడా ఇట్లా మనం ప్రాసెస్ చేయగలిగినప్పుడు కోపం కూడా మనకు మేలే చేస్తుంది. మరి ఎవరేమి అవాకులు చవాకులు మాట్లాడినా మనమేమి అంటే స్వామీజీలాగా మనం ఉండాల్సిన పని లేదు. దే షుడ్ నో దేర్ బౌండరీస్ అండ్ వీ షుడ్ లెట్ దెమ్ నో ఇఫ్ దే డోంట్ నో. అది కాబట్టి కోపాన్ని మనం ఏమి అంటే కోపం మనిషి అని అనుకోకర్లా. కోపదారి ఎప్పుడవుతాడంటే కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియనివాడు కోపం ఉన్న వాడవుతాడు. మీరు అలా చెప్తుంటే వెనక నుంచి ఆ రెడ్ కలర్లో ఉండేటువంటి ఒక ఆర మీ సారి ఏదో అమ్మవారు కూర్చొని నాకు హితబుద్ధి చేసినట్టుగా ఉందండి. మేబీ స్క్రీన్లో చూసేటప్పటికి ఆడియన్స్ కూడా అదే అనిపిస్తుందేమో. ఆ వెనక బ్యాక్గ్రౌండ్ లైట్ మన కోపం అనేది ప్రదర్శించేటప్పుడు ఇలానే ఉండాలని మీరు చెప్పేటప్పుడు ఒక హితబోధ చేస్తున్నట్టుంది. నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు ఇలానే చెయ్యని చెప్పేసి చెప్తున్నట్టుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అయితే మార్చ్ 10న మీరు చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఉపయోగపడేటువంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ నేను కూడా ఫ్యామిలీతో అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆ ప్రోగ్రామ్కి. ఎందుకంటే మీరు రామ్ గారు చేసేటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ అది. అవునండి. ఇవాళ మీ అవసరం చాలామంది ప్రజలకు ఉంది కాబట్టి సో ఆ ప్రోగ్రామ్ ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్తే నేను ఎన్రోల్ చేసుకోమని చెప్పేసి చెప్తాను ఆడియన్స్కి.
తప్పకుండా అండి. మార్చ్ 10న నేను రామ్ గారు అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దాన్ రిపేరింగ్ అని ఒక ఆఫ్లైన్ సెషన్ చేద్దాం అనుకుంటున్నాము. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి. ఇది ఇంటరాక్టివ్ సెషన్, అంటే ఏదో మేము పొద్దున్నుంచి క్లాసు లెక్చరు ఇవ్వటం కాదు. టూల్స్ ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, కొంచెం ఫన్ ఉంటుంది. ప్లస్ ఇది పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, వుడ్ బీ కపుల్స్, పెళ్ళి అయిన వాళ్ళకి, మ్యారీడ్ పీపుల్, పెళ్ళి అయిన వాళ్ళకి, అట్లాగే వుడ్ బీ పేరెంట్స్, ఎక్స్పెక్టింగ్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు కాబోతున్న వాళ్ళకి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, టీనేజ్ పిల్లల వరకు హోల్సమ్గా చెప్పాలంటే అడల్ట్స్ అందరికి ఉపయోగపడుతుందండి, ఎవరికైనా సరే. ఎందుకంటే దీనిలో చాలా చాలా టాపిక్స్ అనేవి జనరల్గా మనకి డైలీ లైఫ్లో అవసరమైనవన్నీ డిస్కస్ చేయబడతాయి. అంటే కమ్యూనికేషన్ స్టైల్స్ కానీ, దేంటి రిలేషన్షిప్లో జనరల్గా చేసే మిస్టేక్స్ కానీ, అలాగే పేరెంట్హుడ్లో పాజిటివ్ పేరెంటింగ్ ఎట్లా చేయాలని కానీ, టీనేజ్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ చేయాలని కానీ, వాళ్ళతో వచ్చే ఇబ్బందుల్ని ఎట్లా ఫేస్ చేయాలని కానీ, అట్లాగే పిల్లలు పెద్దలు అంటే రిలేషన్షిప్లో పేరెంటింగ్లో చాలా యూస్ఫుల్ టిప్స్, సీక్రెట్స్, మనం తెలియక చేసే తప్పులు, ఇవన్నీ డిస్కస్ చేయబడతాయండి. పోస్టర్లో ఏదో 4 రాసాం, అన్నీ రాయలేం కదా, పారాగ్రాఫ్లు రాయలేం కదా పోస్టర్లో, అవునా? అందుకని ఊరికే ఫ్యూ పాయింట్స్ రాయటం జరిగింది. బట్ ఈ వర్క్షాప్కి అటెండ్ అయితే గనక అవ్వక ముందున్న యాటిట్యూడు, అయిన తర్వాత ఉండే యాటిట్యూడ్లో డెఫినెట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక డిఫరెన్స్ ఉంటుంది అటెండ్ అయిన వాళ్ళకని నేను బల్లలేదు కాబట్టి నేను చెప్తానండి, బల్ల గుద్ది చెప్తాను. చెప్తున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రోగ్రామ్. నేను డెఫినెట్గా ఆడియన్స్ని మీట్ అవ్వడానికి మన ప్రోగ్రామ్ తరఫున, అంటే నా తరపున, ఉషా గారి తరపున, రామ్ గారి తరపున, సో మా అందరి తరపున కూడా మీ ప్రోగ్రామ్ హిట్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ గారి తరపున అవసరం లేదు, ఎందుకంటే రామ్ గారు కూడా ఉంటారు అంటే కదా, అందులో మా విజువలైజేషన్ కూడా ఉంది కదా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయపతిన గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మార్చ్ 10th మీ పిల్లలతో పాటు మీరు కూడా ఒక 1 డే కనుక టైం స్పెండ్ చేస్తే డెఫినెట్గా చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, లేదంటే మనం ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోవటం వల్ల కొన్ని మంచి విషయాలు చెప్పాలన్నా కూడా, మీ ముందు మీ గురించి చెప్పాలన్నా కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. బట్ అవన్నీ తెలుసుకొని మీలో ఒక కొత్త మనిషిని, ఒక కొత్త లైఫ్ స్టైల్ని మీ పిల్లలతో పాటు మీరు చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. మార్చ్ 10th ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా డెఫినెట్గా నేను విజయపతి నగర్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.